జగన్ కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జగన్ కేసుల బదిలీకి నిరాకరించింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణ నేపథ్యంలో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని చెప్పింది సుప్రీంకోర్టు. జగన్ కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్ ను రద్దు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ సిబిఐ కోర్టులో జరుగుతున్నటువంటి కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ 2 పిటిషన్లను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఆ రెండింటిపైన ఈ రోజు జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఈ కేసులకు సంబంధించి ఏదైతే తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసుల్లో పర్యవేక్షణ చేస్తుంది, అదేవిధంగా రోజువారీ విచారణ జరపాలని కూడా చెప్పింది. కాబట్టి ఇక అవి రోజువారీ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోజువారీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ యొక్క విచారణను వేరే రాష్ట్రానికి ప్రస్తుతం బదిలీ చేస్తే ఇంకా విచారణ జాప్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత తరుణంలో ఇది వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సినటువంటి అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే రఘురామ కృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఇక బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశంపై కూడా బెయిల్ రద్దుకు సంబంధించి కూడా ఆయన సిబిఐ గాని ఎవరైనా ఆయన బెయిల్ కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని వైలేషన్ చేసినట్లుగా ఎక్కడ సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో కూడా లేదు. అంతేకాకుండా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు కూడా జరగలేదు. కాబట్టి దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదన్న అభిప్రాయానికి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పిటిషన్ మాత్రం వెనక్కి తీసుకోవాలని రఘురామ పిటిషన్ తరపు న్యాయవాది భావించారు. సో అందుకు ధర్మాసనం అనుమతించింది. సో ఎంపీ ఎమ్మెల్యేల కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులు రోజువారీగా చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి న్యాయవాదికి ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టి తీసుకొచ్చారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ట్రయల్ మాత్రం జరగట్లేదంటూ రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది శ్రీనివాసన్ కోర్టు దృష్టి తీసుకొచ్చారు. కేవలం అంటే రోజువారీ విచారణ జరపాలని గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ప్రజా ప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని కూడా గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఈ కేసుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి కేసులో మాత్రం కేవలం శుక్రవారం శనివారం మాత్రమే ఈ విచారణ చేపడుతున్నారు. గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా పరిష్కారానికి నోచుకోలేదు అంటూ రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టి తీసుకొచ్చారు. కేసులు వేగంగా ట్రయల్ సాగటం లేదు, అందుకే బదిలీ కోరామని చెప్పారు. అయితే 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో ఆర్డర్స్ రిజర్వ్ చేసిన తర్వాత కోర్టు తీర్పు ఇవ్వకుండానే జడ్జీలు 6 సార్లు బదిలీ అయ్యారు. ఇది సిబిఐ పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. కాబట్టి ఇది ఒకసారి జరిగితే పర్వాలేదు, 2 సార్లు 3 సార్లు 6 సార్లు వరుసగా జరిగితే ఇందులో కొన్ని అనుమానాలు వస్తున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇదే సుప్రీంకోర్టుకు రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది శ్రీనివాసన్ చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కుమ్మక్కైనట్లుగా ఉంది, అందుకే ఈ కేసులు ముందుకు వెళ్లటం లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే వాదన ఆయన ధర్మాసనం దృష్టి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం రోజువారీ విచారణ జరగాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. రోజువారీ విచారణకు హైకోర్టు కూడా ఆదేశించింది. హైకోర్టు కూడా మానిటర్ చేస్తున్న నేపథ్యంలో దీన్ని వేరే రాష్ట్రానికి ప్రస్తుతం బదిలీ చేస్తే ఇంకా ఎక్కువ జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అయితే త్వరితగతిన దీన్ని విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని మాత్రం ధర్మాసనం వ్యక్తం చేసింది. రైట్, థాంక్యూ కృష్ణ.